లోకంలో మనకెన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. కానీ కాశీలో చనిపోతే ముక్తి, కమలాలయంలో పుడితే ముక్తి, చిదంబరంలో దర్శిస్తే ముక్తి. కానీ కేవలం స్మరిస్తే, తలుచుకుంటే చాలు ముక్తిని ప్రసాదించే ఏకైక క్షేత్రం అరుణాచలం. సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక కొండ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రమిది. ఈరోజు మనం ఆ కొండ వెనుక ఉన్న పురాణ గాథలు, ఆశ్చర్యపరిచే వాస్తవాలు మరియు అక్కడ జరిగిన మిరాకిల్స్ గురించి ఒక కథలా తెలుసుకుందాం. చాలా కాలం క్రితం సృష్టికర్త అయిన బ్రహ్మకు, స్థితికారకుడైన విష్ణువుకు మధ్య ఒక చిన్న వివాదం ఏర్పడింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారిద్దరు వాదించుకున్నారు. వారి అహంకారాన్ని అణచడానికి శివుడు వారి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభంలా వెలిశాడు. మీలో ఎవరైతే నా ఆదిని, నా అంతాన్ని కనుగొంటారో వారే గొప్ప అని శివుడు చెబుతాడు. విష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ కిందికి వెళ్తాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్తాడు. ఎంత వెతికినా ఎవరికీ అంతం దొరకదు. విష్ణువు తన ఓటమిని అంగీకరించి శివుడికి నమస్కరిస్తాడు. కానీ బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్తాడు. అందుకే బ్రహ్మకు భూమిపై ప్రత్యేక పూజలు ఉండవని శివుడు శాసిస్తాడు. ఆ అగ్నిస్తంభమే నేటి అరుణాచల కొండ. యుగాల వారీగా కొండ మార్పు. మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ కొండ ప్రతి యుగంలోనూ తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. కృతయుగంలో ఇది దగదగలాడే అగ్నిపర్వతంలా ఉండేది. త్రేతాయుగంలో బంగారు కొండలా మారింది. ద్వాపర యుగంలో రాగి కొండలా కనిపించేది. కలియుగంలో మన కళ్ళకు ఒక రాతి కొండలా కనిపిస్తోంది. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఇది ఇప్పటికీ అగ్నిస్వరూపమే. శాస్త్రీయంగా చూసిన అరుణాచలం ఒక అద్భుతం. సాధారణంగా హిమాలయాలను మనం అత్యంత పాతవి అని అనుకుంటాం. కానీ విదేశీ శాస్త్రవేత్తలు అరుణాచలంలోని రాళ్లను పరిశీలించినప్పుడు అవి హిమాలయాల కంటే కొన్ని బిలియన్ల సంవత్సరాల ముందే ఏర్పడ్డాయని తేలింది. అంటే భూమి ఏర్పడిన కొత్తలోనే ఈ కొండ ఆవిర్భవించింది. ఒకసారి సరదాగా పార్వతీదేవి శివుని కళ్ళు మూయడంతో లోకమంతా చీకటవుతుంది. ఆ పాప పరిహారం కోసం అమ్మవారు అరుణాచలం వచ్చి ఘోర తపస్సు చేస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు అగ్ని రూపంలో ప్రత్యక్షమై తన శరీరంలో సగ భాగాన్ని అమ్మవారికిచ్చి ఇక్కడే అర్ధనారీశ్వరుడిగా వెలిశాడు. అరుణాచలంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం ఒక మహిళ రాత్రిపూట ఒంటరిగా అడవి మార్గంలో చిక్కుకుపోతుంది. ఆమెను రక్షించడానికి ఒక పోలీస్ వ్యాన్ వచ్చి ఆమెను క్షేమంగా ఊరిలో దింపుతుంది. మరుసటి రోజు ఆమె ఆ పోలీసులకు కృతజ్ఞత చెప్పడానికి స్టేషన్ కు వెళ్తే ఆ నెంబర్లతో అసలు పోలీసులే లేరని తెలుస్తుంది. తనను కాపాడింది సాక్షాత్తు పరమశివుడే అని ఆమె పరవశించిపోతుంది. నడక వచ్చిన అద్భుతం. కాళ్ళు పక్షవాతంతో పడిపోయిన ఒక వ్యక్తి కేవలం భక్తితో కొండ చుట్టూ ప్రాకుతూ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా ప్రదక్షిణ పూర్తయ్యేసరికి అతనికి కాళ్ళు వచ్చి సొంతంగా నడవడం ప్రారంభించాడు. అరుణాచలం పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది రమణ మహర్షి. 16 వయసులో కేవలం అరుణాచలం అనే పేరు విని పరవశించిపోయి ఇక్కడికి వచ్చారు. తన జీవితాంతం ఆ కొండనే శివుడిగా భావించి ధ్యానం చేశారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరం నుండి ఒక వెలుగు బయటికి వచ్చి అందరూ చూస్తుండగానే అరుణాచల కొండలో కలిసిపోయింది. అరుణాచలంలో అత్యంత ముఖ్యమైనది 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. చెప్పులు లేకుండా నడుస్తూ కొండ చుట్టూ తిరగడం వల్ల మనలోని అహంకారం నశిస్తుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక కార్తీక మాసంలో కొండపైన వెలిగించే మహాదీపం చూడ్డానికి లక్షలాది మంది వస్తారు. ఆ దీపం వెలుగు శివుని ఆశీస్సులకు చిహ్నం. అరుణాచలం అనేది కేవలం ఒక యాత్రా స్థలం కాదు, అది ఒక అనుభూతి. నమ్మకం ఉంటేనే అద్భుతాలు జరుగుతాయని ఈ క్షేత్రం నిరూపిస్తుంది. మీరు ఎప్పుడైనా వీలైతే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఆ గిరి ప్రదక్షిణ చేసి శివుని అనుగ్రహాన్ని పొందండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి.